వాట్ ఆర్ యూ డూయింగ్? Do anything. మాస్టర్ షెఫ్. హలో కిటీ. అదిగో దాని మీద రాసి ఉంటుంది పైన హలో కిటీ అని. సండే స్పెషల్, సాటర్డే స్పెషల్ బిర్యానీ. హలో కిటీ స్పెషల్ బిర్యానీ. బిర్యానీ చేయలేదా అన్నయ్య? మీనాకు కూడా పార్సల్ పెట్టాలి. అడ్వర్టైజ్మెంట్ అది. సో సాటర్డే స్పెషల్ బిర్యానీ. మా వారు బిర్యానీ చేస్తున్నారు అనుకునేరు, ఆనియన్స్ కట్ చేస్తున్నారు అంతే. వారు బిర్యానీ చేస్తే దాన్ని బిర్యానీ అనరు, డ్రై ఫ్రూట్ రైస్ అంటారు అనమాట. దాని నిండా పల్లీలు, జీడిపప్పులు, బాదం పప్పులు వేసి అది డ్రై ఫ్రూట్ రైస్ చేస్తారనమాట. బిర్యానీ అని అనుకోవాలి మనం. చూడండి ఎంత ఆనియన్ వేస్ట్ చేస్తున్నారు. అంతంత చెక్క తీసేస్తే పావు కిలోనో అరకిలోనో పోతుంది. అసలు నువ్వు చూపించిన దానిలోనే నేను చూపిస్తాను అంతే. బేసిక్గా ఇదిగోండి ఇంత పెద్ద ముక్క కట్ చేస్తారు. అసలు ఎవరైనా సరే జస్ట్ ఇంతవరకు తీస్తారు. ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. పావు కిలో ఆనియన్స్ కట్ చేయటానికి అరకిలో చెత్త అనమాట. దీనికంటే బాగా ఎవడైనా ఆనియన్ కట్ చేస్తాడా? చూపించుకోండి. అదిగో అదేంటి ఇంత మొక్క ఉంది కదా, గట్టిగా ఉంటుంది కదా ఇది. అవును, ఈ చుట్టుపక్కలదంతా వేస్ట్ అయినట్టే కదా. అలా కట్ సన్నగా ఉన్న దాంట్లో ఇది వేస్ట్ అయిపోతుందండి. ఇది ఫుడ్ వండాక ఎంత పడేస్తుందో చూపించాలి మీరు అందరికీ. ఏ రోజన్నా పడేసిన పాపాన్ని పోయామా? మా ఆయన మిగిలిపోయిందా వేసే పొట్టలో అంతే. ఒక పావు కిలో ఆనియన్ కట్ చేయమని చెప్తే అరకిలో వేస్టేజ్ పోతుందన్నమాట. అది పనితనం. ఏమిటది? కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకొని జై బాలయ్య. ఇది బాలకృష్ణ సాంగ్ అది. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, డోంట్ కేర్. అది ఆ పాట పడదా కొంపేసి? అయితే కరెక్ట్ పాట పడేది. కానీ అది ఎవరిదైతే బాలకృష్ణదే అయ్యి ఉండాలి. చూద్దాం ఉండు. అయ్యో బాలయ్య బాబు సాంగే అది. చెయ్యి ఆనియన్స్ కట్ చేయి, వచ్చేస్తాను. సో సాటర్డే స్పెషల్ పన్నీర్ బిర్యానీ. బిర్యానీ రెడీ అయిపోయిందమ్మా. వద్దా? సూర్య ఈ మధ్య కంటిన్యూస్గా కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నారు. ఏం చేద్దాం అంటారు? బై ద వే బిర్యానీ అద్దరిపోయింది.